ఓకే. దుర్గా శ్రీరామ్ గారు, ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి మనం కొన్ని అంశాలు చూసాం. ఎస్పెషల్లీ గత ప్రభుత్వ హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దాదాపు 2,55 లక్షల కోట్లు, అంటే 2,55,000 కోట్ల రూపాయలని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించినటువంటి పరిస్థితి. అలాగే ఇది 1.5 కోట్ల కుటుంబాలకు, అంటే 1.5 కోట్ల కుటుంబాలకు సంబంధించినటువంటి మేలు చేశామని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లోకి వచ్చిన సందర్భంలో చెప్పినటువంటి సిచ్యువేషన్. మరి ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినప్పటికీ కూడా పేదరికం తగ్గుదల స్థానంలో, అంటే నీతి ఆయోగ్ సంబంధించిన రిపోర్ట్ చూస్తే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 5.71% పేదరికం తగ్గింది 5 ఏళ్లలో అనేసి గతంలో వచ్చినటువంటి ఒక నివేదిక స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి నిన్న కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఒక బియ్యం బస్తా ఇచ్చేస్తే ఆ బియ్యం బస్తా ద్వారా వాళ్ళు వండుకొని తింటారు, కానీ ఆ బియ్యం బస్తాని ఎలా వాళ్ళు సంపాదించుకోవాలి అనేటటువంటి మార్గాన్ని మనం చూపించగలిగితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా నేను లేవనెత్తినటువంటి సిచ్యువేషన్. సో సంక్షేమ పథకాలకి ఈ P4 విధానానికి సక్సెస్ అయ్యేటటువంటి పర్సంటేజ్ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఇది ఏమైనా గేమ్ చేంజర్ అవుతుందని చెప్తున్నారు. అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే గేమ్ చేంజర్ అనేది నేనైతే అనుకోను. ఎందుకంటే ఇంకా వేచి చూడాలి. గేమ్ చేంజర్ అవుతుందా అవదా అంటానికి వేచి చూడాలి. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు గతంలో కూడా అన్ని కంపెనీలకి ఏ కంపెనీని తీసుకున్నా సరే ఆ కంపెనీ వాళ్ళు సంపాదించిన లాభంలో ఎంతో కొంత కమ్యూనిటీ కోసం వెచ్చించాలి అని చెప్పి గతంలోనే ఈ రూల్స్ ఉన్నాయి. కొంతమంది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, కొంతమంది ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ డబ్బుల్ని గతంలో దేనికో ఖర్చు పెడుతున్నాం అన్న లెక్కలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా తీసేసుకోవడం జరిగింది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు దీన్ని ఉపయోగించుకుందాం అని ప్రయత్నం చేస్తే ఇంకెక్కడ ఉన్నాయా ఈ డబ్బులు, ఏదో ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు వీళ్ళు లాక్కుపోతున్నారు అని చెప్పి కంపెనీలు వాళ్ళు నిజంగా ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామని, సామాజిక కార్యక్రమం చేద్దామని ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే అలాంటివి గతంలో ఉన్నాయి, అందులో కూడా మిస్యూజ్ అయినాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నారు వీళ్ళు, ఈ P4 లో మామూలు పేదల్ని మనం పైకి తీసుకొచ్చే కార్యక్రమం అంటున్నారు. గతంలో కూడా మనం చూసాం అనేక మంది పెద్ద పెద్ద స్టార్లు లాంటి వాళ్ళు, లేదంటే సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కొన్ని గ్రామాలని దత్తత తీసుకోవడం చూసాం. సో ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. అయితే ఈసారి ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేయడం కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో పార్ట్నర్ అయ్యి వాళ్ళ దగ్గరుండి వీళ్ళకి చేయండి, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాలి. అందుకే నేను ఇది సక్సెస్ అవుతుందా అవదా, ఎలా అవుతుంది అన్న దానికి ఇంకా వేచి చూడాలనేది. ఎవరెవరికి వీళ్ళని అప్లిఫ్ట్ చేయమని చెప్తారు, ఏ పథకాలు దీనికోసం తీసుకొస్తారు, ఆ పథకాల్లో వాళ్ళ భాగస్వామ్యం అంతా వీళ్ళు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనం మాటల వరకే చూసాం. చేతల్లోకి వచ్చేసరికి ప్రాక్టికాలిటీలో ఏ విధంగా చేస్తారు? ఒక గ్రామాన్ని తీసుకోమని చెప్తారా? వ్యక్తులు తీసుకోమని చెప్తే కనుక ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఈ వ్యక్తికి సహాయం చేయండి, ఈ వ్యక్తికి సహాయం చేయండి అంటే కనుక ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇందాక మనం వైసీపీ ప్రభుత్వంలో అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ రోజుకి పేదరికం పూర్తిగా తగ్గిపోయిందంటే మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేయాల్సి వస్తుందంటే ఇంకా పేదరికంలోనే ఉన్నారు కదా. ఇంకా మనం అసలు ఊరికే చూసుకోవాలంటే వైట్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి? ఆ వైట్ కార్డులు చూడండి. ఆ వైట్ కార్డులు చూస్తే అసలు ఈ జన్మకి కాదు ఇంకొక 10 జన్మలు మనం ఎత్తినా కూడా మళ్ళీ మనకు ఒక వైట్ కార్డు వస్తుంది. మనం 10 జన్మల తర్వాత మళ్ళీ మనం వైట్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటి? ఆచరణలో ఎక్కడో ఫెయిల్ అవుతుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ప్రభుత్వాలు ఆచరణలో ఫెయిల్ అవుతున్నాయి. ప్లానింగ్ ఉంటుంది, ఆ ప్లానింగ్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఫైనల్ టార్గెట్ ని రీచ్ అవడం. ఇప్పుడు డబ్బులు ఇచ్చేయడం అంటే డబ్బులు నొక్కేస్తారు, బటన్ నొక్కేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. కానీ దాని ఉద్దేశం ఏంటి? పేదరిక నిర్మూలన. ఆ పేదరిక నిర్మూలన అనే కార్యక్రమం జరగట్లా. కారణం ఏంటి? ఆ ఇచ్చిన డబ్బులు ఏదో రకంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాడి దగ్గర ఉండట్లా. వాడి దగ్గర నిలవ ఉంటే వాడు దాన్ని ప్రొడక్టివిటీగా దాన్ని ఖర్చు పెట్టగలిగితే, అంటే ఏ మందు షాప్కో మందు తాగేయడానికో లేదా ఇంకో దానికో ఖర్చు పెట్టడం కాకుండా వాడి కుటుంబం కోసం, వాడి కుటుంబం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేలాగా పరిస్థితులు ఉంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చినా పర్వాలా. ఆ విధంగా మనం గైడ్ చేయగలగాలి, ప్రభుత్వం గైడ్ చేయగలగాలి. ఊరికే డబ్బులు ఇచ్చేసి ఊరుకుంటే కాదు. ఆ డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాడు అన్న దాన్ని మనం పరిశీలించగలిగితే కనుక సక్సెస్ అయ్యి ఉండేది. కానీ అది సాధ్యం అవుతుందా అంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చెప్పలేం. అలాగే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న దాన్ని కూడా పథకాన్ని తీసుకొస్తున్నారు. పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ లో ఏ విధంగా చేస్తారు, ఎంతవరకు వాళ్ళని అప్లిమెంట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అనేది మనం వేచి చూడాలి. వేచి చూడకుండా ఏదో ప్రోగ్రామ్ వాళ్ళు అనౌన్స్ చేశారు కదా అద్భుతం అని ఇప్పుడు మనం చెప్పడానికి అవకాశం లేదు.
అది అందువల్ల ఏంటంటే ఈ ప్రాక్టికాలిటీ అనేది చాలా ప్రభుత్వాల నుంచి, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, మనం వైఎస్ఆర్సీపీని తిట్టాల్సిన పని లేదు, తెలుగుదేశాన్ని తిట్టాల్సిన పని లేదు, జనసేన ఎవరిని తిట్టాల్సిన పని లేదు. ప్రాక్టికాలిటీలో అనేక సంవత్సరాల నుంచి మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాక్టికాలిటీలో మనం మిస్ అవుతున్నాం. లేదంటే పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఇచ్చారో దాంతోనే మనం ఎప్పుడో అప్లిఫ్ట్ అయిపోయి ఉండాల్సింది. ఇప్పుడు దాకా అప్లిఫ్ట్ అవ్వాల. ఈ రోజు కూడా మనం పేదరిక పథకాలు, ఉచిత పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అనేక దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ ప్రాక్టికాలిటీని కూడా మనం గుర్తించడంలో విఫలమవుతున్నాం. అంటే మనం ఏదో ఓటు వేస్తాడు కదా, మనకి ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తే ఓటు వేస్తాడు కదా అనుకుంటున్నాం తప్ప, దానివల్ల ఆ దేశం ఏ విధంగా నష్టపోతుంది. ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాలు ఉన్నాయి, అవి మనకి ఉదాహరణ. మనం పక్కన శ్రీలంక చెప్పాం అనుకోండి, ఇప్పుడు కోపం వస్తుంది. ఒక్క శ్రీలంక కాదు, అనేక దేశాలు ఉన్నాయి ఇలా ఫ్రీ 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 అని ఇచ్చేసి చివరికి 100 రూపాయల కాగితం 1000 రూపాయలు, 1000 రూపాయల కాగితం 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయల కాగితం 10 లక్షల రూపాయలు కాగితాలు ముద్రించినా కూడా బ్రెడ్ ముక్కలు రాని పరిస్థితికి వచ్చేసాం. అలాంటిది అందుకే అంటున్నా, ప్రాక్టికాలిటీ అనేది ఓవరాల్ గా ఇలాంటి కార్యక్రమాల విషయంలో ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని మీద పర్యవేక్షణ అనేది ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇది ఏం జరుగుతోంది, కరెక్ట్ గా మనం అనుకున్నది జరుగుతోందా లేదా అన్న పర్యవేక్షణ ఉంటే కనుక ఇలాంటి సక్సెస్ అవుతాయి. కానీ ప్రోగ్రామ్ నేను అనౌన్స్ చేసేసాను, దానికి ఏదో ఒక పారిశ్రామికవేత్త వచ్చేసాడు, వాళ్ళు ఇంత వాటా ఇచ్చేస్తాడు, దాంతో ఈ పథకాలు చేసేస్తాం అంటే మాత్రం ఇవి సక్సెస్ కావు. అంటే పథకం ప్రకారం వాళ్ళ లెక్కలో సక్సెస్ అవుతాయి, డబ్బులు ఇచ్చేసేమన్న లెక్కలో సక్సెస్ అవుతాయి, నేను అప్లిఫ్ట్ చేసేసేమన్న లెక్కలో సక్సెస్ అవుతాయి. కానీ అదే కుటుంబం దగ్గరికి మీరు నేను వెళ్ళాం అనుకోండి, వాడు ఇంకా పేదరికంలోనే ఉంటాం అనేది మన ఎదురుకుండా కళ్ళకి కనబడుతూ ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే అధిగమించగలుగుతాయో ప్రభుత్వాలు, అప్పుడు ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. అయితే ఇక్కడ ఒకటి మార్గదర్శి బంగారు కుటుంబం అన్నారు కాబట్టి ఖచ్చితంగా కుటుంబాలనే వీళ్ళు దత్తత తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇదేదో వాళ్ళకి కొంత ప్రభుత్వానికి ఇచ్చేసి దాని ద్వారా ఇచ్చేటటువంటి అంశం కాకుండా, లేకపోతే ఒక గ్రామాన్ని దత్తత తీసుకునేది కాకుండా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకునేటువంటి కార్యక్రమంగా దీనికి నామకరణం చేశారు. సరే, మీరు చెప్పినట్టు ఇందులో ఏంటంటే కేవలం ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లాన్ని చదివించడానికి అవసరమైనటువంటి ఏ కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్కి ఎంత ఖర్చు అయింది, వీళ్ళు ఆ సపోర్ట్ చేస్తారు. కేవలం డబ్బులు ఇచ్చేయడమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మీరు చెప్పినట్టు చూడాలి మరి, అంటే ఫ్రీ అని చెప్పేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రకటించిన వెంటనే కూడా ఆ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అని చెప్పేసి ఇప్పుడే మనం చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదేమో. ఓకే, డిబేట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం.